మన దేశానికి పాకిస్తాన్కి వార్ అయింది గతంలో. ఎందుకయిందండి? బికాజ్ బంగ్లాదేశ్ వాజ్ కాల్డ్ ఈస్ట్ పాకిస్తాన్. మరి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇప్పించిందే మన దేశం. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు దే వాజ్ అ వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా వన్ ద వార్. అందుకనే పాకిస్తాన్కి బంగ్లాదేశ్ ఇప్పించగలిగారు. అప్పుడు ఒక ఒప్పందం, షిమ్లా అగ్రిమెంట్. అప్పుడు ఏమన్నారంటే, ఒకవేళ ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే, ఇలాంటివి బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నా, లేకపోతే వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నా, ఇలాంటి వాళ్ళు మన దానికి ఏదొచ్చినా కూడా మీరు కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. వార్ చేసుకోవడమే కానీ థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ చేసుకోవద్దని ఒక ట్రీటీ ఎంటర్ అయ్యారు. అది షిమ్లా అగ్రిమెంట్ అంటారండి. దాని ప్రకారము మన దేశం ఇండియానే కానీ పాకిస్తానే కానీ కూర్చొని మాట్లాడుకోవాలి. అందులో క్లియర్గా ఏం చెప్పారంటే, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, దేర్ ఈజ్ అ లా పర్టైనింగ్ టు ట్రీటీస్ అండ్ కన్వెన్షన్స్. ఓకే, అంటే జెనీవాలో ఉన్నాయి, వియనాలో కన్వెన్షన్స్. ఏమన్నారంటే, థర్డ్ కంట్రీ పార్టిసిపేట్ అవ్వం మేము, మీరు సాల్వ్ చేసుకోండి, రిజాల్వ్ చేసుకోండి మీ డిఫరెన్సెస్ అని రాస్తుందండి. బట్ వాళ్ళు ఇక్కడ ఇంకొక పాయింట్ రేజ్ అవుతుంది. ఇదే ఈ అంశాన్ని కూడా లేదు మేము అంతర్జాతీయ సమాజం ముందు భారత్ను దోషిగా నిల్చోబెడతా ఉంటున్నారు. ఏంటి మాటలు? ఎలా చూడాలి? లీగల్గా మొత్తం తప్పులనేది వాళ్ళ వైపే దాదాపుగా కాదు, తప్పులంతా వాళ్ళ వైపే ఉంది. బట్ క్యాన్ దే ఫేస్ లీగల్గా వాళ్ళు గెలవలేరండి. ఎందుకంటే మీకు 2-3 విషయాలు చెప్పాలి ఇక్కడ. అంటే మన వాళ్ళకి చాలామంది తెలియదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనది ఆర్టికల్ 1లో ఫస్ట్ దాంట్లోనే కశ్మీర్ మనది అని రాస్తుంది మన రాజ్యాంగంలో. ఈ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండిపెండెన్స్ వచ్చేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఉండేది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత మనం హిస్టరీ అర్థం చేసుకోవాలండి కశ్మీర్ది. ఈజ్ కశ్మీర్ పార్ట్ ఆఫ్ ఇండియా? ఎస్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా మొదటి నుంచి కూడా. ఎందుకు? అక్కడ ఎవరైతే రాజులు పరిపాలించారో, అప్పుడు అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ కదండి ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు. మన దేశంలో 500-600 మంది రాజులు పరిపాలించారు. పాకిస్తాన్ కూడా, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా అన్నీ కూడా మన భారతదేశమే. ఎందుకంటే అశోక ద గ్రేట్ రూల్ చేసినప్పుడు యుద్ధం అయింది కదా. సో మనది పెద్ద దేశం భారతదేశం. ఎప్పుడైతే ఇంగ్లీష్ వాళ్ళు మనకు ఇండిపెండెన్స్ ఇచ్చారో, వాళ్ళందరు రాజులను కూర్చోబెట్టి అడిగారు, డూ యూ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా, అంటే యూనియన్లో ఉంటారా మీరు అని. అయితే కశ్మీర్ రాజులు ఏమన్నారంటే, మేము ఇండియాలోనే ఉంటాము కానీ మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. అక్కడ ముస్లిం రాజులు ఉన్నారు, హిందూ రాజులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇండియాలోనే ఉంటాము, పాకిస్తాన్లో ఉండం, మేము ఇండియాలో ఉంటాం కానీ ఇండియాలో మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అన్నారు. అందుకే మొన్నటిదాకా కశ్మీర్ ఒక స్పెషల్ స్టేటస్ అండి. బట్ వన్స్ లిఫ్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు లిఫ్ట్ చేసేసాం. దట్ కశ్మీర్ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇండియా నౌ. ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ. ఇప్పుడు ఆ స్పెషల్ స్టేటస్ కూడా తీసేశారు. అది కానీ పీఓకేస్ ఇక్కడ వస్తుందిగా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటున్నారు. సో ఇప్పుడు లీగల్గా అది నిజంగా వాళ్ళదైనా? ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఎక్కడ చూసినా గూగుల్ మ్యాప్స్ మనం చూస్తూ ఉంటాం, ఏదో మార్కింగ్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఈజ్ రియలీ కశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఈజ్ రియలీ సమ్వాట్ ఆర్ సమ్వేర్ పాకిస్తాన్కి సంబంధం ఉందా? పూర్తిగా తెగతింపులు చేసేసుకోవాలా? ఎందుకు ఆ మాట వినిపిస్తుంది? మరి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటే మీకు అది ఆక్యుపై చేశారు అన్లాఫుల్గా. లాఫుల్గా కాదు, దాని అసోసియేషన్ అంటారు. ఇంటర్నేషనల్ లాలో ఎప్పుడైనా కూడా వేరే ఫారిన్ అంటే పక్క దేశస్తులు వచ్చి వాళ్ళు ఆక్యుపై చేస్తే లీగల్ రికగ్నిషన్ ఉండదండి పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో. పబ్లిక్ ఇంటర్నేషనల్లో రికగ్నిషన్ లేదు వాళ్లకు. మీరు అలా చూసుకుంటే చైనా ఆక్యుపైడ్ టెరిటరీ కూడా ఉంది కశ్మీర్లో, తెలుసా మీకు? వాళ్ళు కూడా ఆక్యుపై చేశారు. ఎస్, మన దగ్గరకు వచ్చి ఆక్యుపై చేశారు. దానికి లీగల్ రికగ్నిషన్ లేదండి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఫైట్ చేసేదంతా ఓన్లీ వాళ్ళ రిలీజియస్ అండ్ పొలిటికల్ గ్రౌండ్స్ తప్ప లీగల్ బేసిస్ లేదండి ఇంటర్నేషనల్ లాలో. బట్ అలాంటప్పుడు ఎందుకు ప్రపంచ దేశాలు కూడా మద్దతు ఇస్తున్నాయి పాకిస్తాన్కి? అంటే ఇప్పుడు ఒకవేళ చూసుకుంటే ఇంటర్నేషనల్ లాలో మీరు చూసుకుంటే ఓన్లీ ఎక్సెప్ట్ చైనా ఇండైరెక్ట్గా చేస్తుంది తప్ప ఏ దేశం కూడా వచ్చి ఓపెన్గా చెప్పలేదు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గారు కూడా గతంలో మీడియా వాళ్ళు అడిగితే, ఈ కశ్మీర్ ఇష్యూ చాలా సంవత్సరాల నుంచి ఉంది, 1000 ఏళ్ళ నుంచి ఉంది, నేను ఇంటర్ఫియర్ అవ్వను, నేను దాని గురించి ఏం స్టేట్మెంట్ ఇవ్వను అన్నారు. కానీ వారు ఏం చేశారంటే ఫారిన్ ఎయిడ్స్ క్లోజ్ చేశారు. అంటే ప్రతిసారి పాకిస్తాన్కు కొన్ని వేల కోట్ల డాలర్లు ఇస్తారు, అది ఆపేశారు వీరు వచ్చిన తర్వాత. కానీ యుద్ధ విమానాలు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చారు ఆయన. అమెరికా దగ్గర మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, ఎందుకంటే యుక్రెయిన్ రష్యా వార్లో కూడా
యుక్రెయిన్కి ముందు నువ్వు వెళ్ళంటుంది, తర్వాత ఆ వెపన్స్ని అమ్మినా లేకపోతే ఆ యుద్ధ విమానాలు అమ్మిన నేపథ్యం. సో పాకిస్తాన్ విషయంలో ఎప్పుడు అమెరికా విషయంలో ఎప్పుడు ఉంటుంది. సో నేను ఒకసారి మళ్ళీ పాకిస్తాన్ విషయం వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు కశ్మీర్ని మాది కశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, కశ్మీర్ హమారా హై అని చెప్పి ఎలా చెప్పగలుగుతుంది? ఇప్పుడు కరెక్ట్గా ఇంటర్నేషనల్ కోడ్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా ఒక్కసారి పాకిస్తాన్కి జవాబిచ్చే అవకాశం అవసరం రెండు ఉన్నాయా ఇక్కడ? అబ్సల్యూట్లీ ఉన్నాయండి. బికాస్ దే డోంట్ హ్యావ్ లోకల్ స్టాండింగ్, వాళ్ళకు స్టాండింగ్ లేదు. లోకల్ స్టాండ్ అంటే వాళ్ళకు లీగల్గా అర్హత లేదు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి నేను ఆక్యుపై చేసుకున్నాను అనుకోండి, నాకు బలం ఉంది, వచ్చి ఆక్యుపై చేసుకున్నాను మీ స్థలాన్ని, ఐఎమ్ ఏ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ? ఆన్సర్ ఇస్ నో. ఐ డోంట్ హ్యావ్ టైటిల్ కదా. ఇప్పుడు బౌండరీస్ యాక్ట్ ప్రకారము, ఈ మన సరిహద్దుల ప్రకారము ఇంటర్నేషనల్ లాలో మీరు పైన గూగుల్ మ్యాప్ చూస్తే కశ్మీర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. బట్ కొంత ఆక్యుపైడ్ ఉంది వాళ్ళది, పాకిస్తాన్ ఆక్యుపైడ్, చైనా ఆక్యుపైడ్ ఉంది. దే ఆర్ ఆక్యుపైడ్ అంటే వాళ్ళు ఓనర్స్ కాదు ప్రాపర్టీకి. దే హ్యావ్ ఆక్యుపైడ్ ద కశ్మీర్, దే ఆర్ నాట్ ఓనర్స్, దే డోంట్ హ్యావ్ స్టాండింగ్ అండి. ఇంటర్నేషనల్ కోర్టులో ఇది ఒకవేళ పెద్ద సబ్జెక్ట్ అయ్యి అంటే వార్ దాకా అయ్యేది ఉంటే డెఫినెట్గా వీ విల్ విన్ బికాస్ వీ హ్యావ్ ద స్టాండింగ్. మన కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో రాస్తుంది, యునైటెడ్ నేషన్ చార్టర్లో రాస్తుంది, షిమ్లా అగ్రిమెంట్లో రాస్తుంది, అన్ని ట్రీటీస్లలో మనకే ఉన్నాయండి. బట్ ఎల్ఓసి అనే మాట వినిపిస్తుంది మనకి, సాధారణ చాలా మందికి వచ్చాను మనం, ఎల్ఓసి మాట వినిపిస్తుంది, ఐబీ అనే మాట వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ బోర్డర్ అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటండి డిఫరెన్స్? ఏ పదానికి లీగల్గా మనం ఫైట్ చేయగలిగితే, అంటే లీగల్గా ఫైట్ ఒకవేళ వస్తే ఏ పదానికి విలువ ఉంటుంది, ఏ పదానికి బలం ఉంటుంది అక్కడ? ఇంటర్నేషనల్ బార్డర్స్ అనేది ఒక ఇదండి, ప్రతి కంట్రీకి బార్డర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ డిసైడెడ్ బై ద వరల్డ్ కమ్యూనిటీ. కూర్చొని అంతర్జాతీయ కమ్యూనిటీ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తే గ్లోబ్లో రాసి ఉంటుంది కదా ఏ కంట్రీ ఏది అని, అది బౌండరీ అండి. దట్స్ ఆల్ రికగ్నైజ్డ్, లీగల్ రికగ్నిషన్ ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇప్పుడు రెండు దేశాల మధ్యన ఇప్పుడు వాళ్ళ లైన్ ఆఫ్ వాళ్ళ బౌండరీ ఉంటుంది, మన బౌండరీ ఉంటుంది, ఇద్దరి మధ్యన ఒక ఎల్ఓసి అంటారు. అదేంటంటే నో మ్యాన్స్ ల్యాండ్, వాళ్ళది కాదు మనది కాదు, వాళ్ళ దాంట్లో మనం వెళ్ళకూడదు, మన దాంట్లో వాళ్ళు రాకూడదు. సో అది ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పినట్టుగా ఇప్పుడు మన ల్యాండ్ మీద మన భూమి మీద కొన్ని నాటికల్ మైల్స్ పోయిన తర్వాత మనది కాదు, అది నో మ్యాన్స్ ల్యాండ్, అది అందులో విమానాలు వెళ్ళొచ్చు, ఇంటర్నేషనల్ కమ్యూనిటీది, అది నాది అని చెప్పుకోవడానికి లేదు. బట్ పాకిస్తాన్ నేను ఎయిర్ స్పేస్ని మూసేశాను, భారత విమానాలు రాకూడదు అంటోంది. సో నిజంగా వెళ్ళకూడదా, లేకపోతే అంటే లీగల్ పరంగా ఏమైనా ఒకవేళ వెళ్తే ఎదుర్కోవాల్సి ఉంటుందండి? వాళ్లకు స్టాండింగ్ లేదు అలా చెప్పడానికి. ఎందుకంటే ఎవరికి అంటే ఇట్ ఈస్ నో మ్యాన్స్ ల్యాండ్, ఇట్ ఈస్ వరల్డ్ కమ్యూనిటీ. అది ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ లాస్ కంట్రోల్ చేస్తాయి. అంటే దానికి కూడా కన్వెన్షన్స్ ఉన్నాయి విమానం వెళ్ళటానికి. ఎందుకు సేఫ్ కాదు అంటే వాళ్ళ దేశం మీద నుంచి మనం వెళ్తే వాళ్ళు మిలిటరీ అటాక్స్ చేస్తారేమో సివిల్ ప్లేన్స్ అని చెప్పి పోవద్దని చెప్తారు, అంతేగాని లీగల్ బేసిస్ లేదు వాళ్ళకి. ఓకే, సో దే డోంట్ హ్యావ్ లీగల్ బేసిస్ టు సే దట్. ఇప్పుడు మనం ఎలాగైతే మేము వాటర్స్ ఇవ్వము మేము అని ఎలాగైతే అంటున్నామో ట్రీటీ ప్రకారము, ఇప్పుడు వాటర్ మనం ఓన్ చేయం కదండి. మనం ఎయిర్ మనం ఓన్ చేస్తామా, నీరు మనం ఓన్ చేస్తామా, ఈ ప్రపంచంలో సముద్రం మనం ఓన్ చేస్తామా? ఇది ప్రకృతిలో మనది కాదు కదా. సో కొన్ని నాటికల్ మైల్స్ వరకే మన భారతదేశంలో, కొన్ని నాటికల్ మైల్స్ వరకే మన వాటర్లో మన 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 లా అప్లికబుల్ అవుద్ది, దాని తర్వాత అప్లికబుల్ అవ్వద్దు. సిమిలర్ థింగ్ వెన్ యూ హ్యావ్ ఆన్ ద ఎయిర్, దెర్ ఆర్ సర్టన్ మైల్స్ వరకే, కొన్ని కిలోమీటర్స్ వరకే మన లా అప్లికబుల్ అయింది, దాని తర్వాత మనకు అర్హత లేవు. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ లా. సబ్టెరైన్ భూమి లోపల కూడా కిందికి వెళ్తే మరి కింద గనులు ఉంటాయి కదా, మైన్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్స్ ఇట్. మీ ఇంటి కింద ఒకవేళ బంగారమో లేకపోతే ఏదైనా ఇనుమో దొరికితే ఆ మైన్స్ వస్తే మీది కాదు అది. యూ హ్యావ్ టు గో టు ద గవర్నమెంట్ అండ్ టేక్ ఏ లీజ్, అంటే యూ హ్యావ్ టు టేక్ ఎ లైసెన్స్ టు ఎక్స్కవేట్ ఇట్. మరి ఎందుకు ఎక్స్కవేషన్కి మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాం అంటే నీకు కింద నీకు అర్హత లేదు. దిస్ ఈజ్ లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే, ఇంట్రెస్టింగ్. అట్ ద సేమ్ టైం వాటర్ వచ్చినప్పుడు సముద్రంలో కూడా ఇలాగే ఉంటుందా? అబ్సల్యూట్లీ ఎస్. సముద్రంలో మన ఏదైతే ఇండియా బార్డర్ ఉందో కొన్ని నాటికల్ మైల్స్ వరకే మన లా అప్లికబుల్ అవుద్ది, దాని తర్వాత మనది కాదు, అది నో మ్యాన్స్ ల్యాండ్, అది ఎవరిది కాదు అది. సో ఇంటర్నేషనల్ అప్లైస్ అక్కడ. సిమిలర్గా కూడా ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్లో ఏది బేసిస్ లేదండి. వాళ్ళు ఏ బేసిస్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంట్రూడర్స్, మీరు మా దేశంలోకి ఎందుకు వస్తున్నారు, మీ సిటిజన్స్ మా దేశంలోకి ఎందుకు వస్తున్నారు, బాంబేలో కూడా వచ్చి దాడి చేశారు, హైదరాబాద్లో చేస్తారు, అన్ని ఆతంకవాది అన్నీ చేస్తుంటారు, మీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మా వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వస్తున్నారా? రాలే.